ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. దేవుని ప్రియ జనాంగమునకు యేసుక్రీస్తు నామమున 80వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15వ తేదీ 2026 మన దేశ స్వతంత్ర దినోత్సవం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వతంత్రంను అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలులను ఎలాగూ దాసత్వం నుంచి విడిపించి వారిని స్వతంత్రులుగా చేసినో మనల్ని కూడా మన దేశంను స్వాధీనం చేసుకున్న వారి నుండి ఆయన చిత్తం చొప్పున స్వతంత్రులుగా చేసెను. అయితే కొందరు క్రైస్తవులపై ఆ నేరము నెట్టుదురు. అది మంచి సమాచారం కాదు. ఎందుచేత అనగా వారికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యుల్లో ఒకడైన తోమ యేసు ప్రభు చనిపోయిన తర్వాత మేడగదిలో 120 మందిలో ఒకడిగా దేవుని ఆత్మను పొంది ఆ ఆత్మను పొందిన వారందరూ కూడా ప్రపంచ నలుమూలలకు వెళ్ళాలని చీట్లు వేసుకునగా తోమ గారికి మన దేశం పేరు వచ్చినది. రావడానికి సిద్ధపడి ఆయన వాడ ప్రయాణంలో మన దేశం మన కేరళకు వచ్చెను. దిగడంతోటే ఎన్నో అద్భుతములు చేసెను. అప్పుడే దేశమునకు స్వతంత్ర బీజాలు నాటబడినవి. ఆ స్వతంత్ర బీజాలు ఏమనగా పరిశుద్ధాత్మ శక్తి మన దేశమును తాకడమే. అప్పుడు తాకిన పరిశుద్ధాత్మ శక్తి స్వతంత్రం అనుగ్రహించే వరకు ఎన్నో విధముగా దేశమును కాపాడినది. స్వతంత్ర అనంతరం మన దేశ ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేయబడి నేటి వరకు దేవుని శక్తిచే స్వతంత్రం కలిగి మనం అందరం స్వేచ్ఛ ఫలాలు అనుభవిస్తున్నాము. అట్టి స్వేచ్ఛలో స్థిరపడాలని దేవుని నిరంతరం ప్రార్థించే వారముగా భారము కలిగి దేశ క్షేమమునకే మొరపెట్టాలి. దేశమే కాక మనము కూడా స్వతంత్రముగా ఉండాలి. ఆయన ఆత్మతో ఎప్పుడునూ స్వతంత్రులమే. ఆ విధముగా నడిచి స్థిరముగా బలపడాలని దురాత్మల దాసత్వంలోనికి పోక యేసుక్రీస్తు రక్తముచే స్వతంత్రులుగా నిలబడగల ధన్యతను మన ఎల్లరికూ విజయుడైన యేసుక్రీస్తు అనుగ్రహించును గాక. ఆమేన్. దేశ స్వతంత్రం కోసం ప్రార్థన. భారతదేశ పౌరులైన సంపూర్ణ స్వతంత్రం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన స్వేచ్ఛ వాయువులు స్వయం పాలనకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా దేశమును 79 సంవత్సరాలు నడిపిన నీ కృపలకై వందనములు. నీ బిడలుగా వచ్చిన వారు ఆంగ్లేయులు దేశమును దోచుకుని నీ నామమునకు వ్యతిరేకంగా ఉన్నారని నీవే వారిని పారద్రోడానికి అనుమతి ఇచ్చి పంపించి వేసినావు. స్వతంత్రం దయచేసి పోరాడిన పోరాట యోధులను, స్వతంత్ర సమర యోధులను, వారి యొక్క త్యాగములను నేడు గుర్తు చేసుకుంటున్నాము. కావున నీవు ఇచ్చిన స్వతంత్రం మాకును వ్యక్తిగతముగా పరిశుద్ధాత్మ శక్తిచే అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈరోజు మీ బిడ్డలు ఎవరైతే ఆనంద ఉత్సాహాలతో ఈ దిన కార్యక్రమంలో పాల్గొంటున్నారో అందరినీ దీవించుము. ఎన్నో సంఘములలో జరుగుచున్న యవనస్తుల కూడికలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయము. ఈ రోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున యేసుక్రీస్తు ఇచ్చిన స్వతంత్ర సంపూర్ణంగా అనుభవించగల ధన్యతను, అట్టి ఫలాలు అందుకునే భాగ్యమును మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. ఐ లవ్ మై ఇండియా, I pray for India, ఐ లవ్ మై ఇండియా. I pray for India. నా ప్రియ దేశం
దేశం భారతదేశం బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం నేను పుట్టిన ఈ దేశాన్నే ప్రేమిస్తాను భారతీయుడనైనందుకు గర్విస్తాను నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను భారతీయుడనైనందుకు గర్విస్తాను సంతోష సౌభాగ్యం